రేవంత్ రెడ్డి డేర్ చేస్తున్నారా? రైతుల రుణమాఫీ చేయడంలో సక్సెస్ అవుతారా అనే విశేషాలను ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను శరవేగంగా నెరవేర్చే ప్రక్రియను చేపడుతుంది. దీని ద్వారా జనాల్లో తమ పార్టీ మీద మంచి అభిప్రాయం ఏర్పడాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇక జనాలు ఎదుర్కొనే ప్రతి సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రైతు రుణమాఫీ చేయటం అనేది ప్రభుత్వం యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. ఈ సమయంలో వాళ్ళు రైతు రుణమాఫీ చేయకపోతే ఆ పార్టీ మీద రైతులకు నమ్మకం పోతుందనే ఉద్దేశంతో హుటాహుటిన రైతు రుణమాఫీ చేయవలసిన అవసరం అయితే వస్తుంది. ఇక ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ మొత్తాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తుంది. ఇక రుణమాఫీ అమలు చేయాలంటే వేలాది కోట్లు అవసరమవుతాయి. దీంతో రేవంత్ రెడ్డి రుణమాఫీని అమలు చేయలేరని, ఈ విషయంలో ఆయన విఫలమవుతారని విపక్షాలు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. అయితే దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ విధానంపై అనేక మార్పులు చేర్పులు చేశారు. వీటిపై అనేక రోజుల పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని కట్ ఆఫ్ కంటే నెల రోజుల ముందుగానే అమలు చేస్తున్నారు. నిన్నటి నుంచి 1 లక్ష వరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15వ తేదీని రేవంత్ రెడ్డి డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ప్రజలకు ఈ విషయాన్ని చెప్పారు. కాకపోతే జూలై 20వ తేదీ కంటే ముందే ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. 1 లక్ష వరకు రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో ఈ రోజు నుంచి ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు. అనుకున్న మేర రుణమాఫీని విజయవంతంగా అమలు చేస్తే రేవంత్ రెడ్డికి తెలంగాణ జనాల్లో మరింత ఆదరణ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలను రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. అలాగే నిరుద్యోగుల ఆందోళనతో పాటు చిన్న చిన్న సమస్యలపైన బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విమర్శలు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. ఈ వ్యవహారాలు ఇలా ఉండగానే రుణమాఫీని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి రుణమాఫీ ప్రక్రియ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇది ఒక్కటి సక్రమంగా చేస్తే పర్లేదు, కానీ చెయ్యకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత అయితే వచ్చిందో కాంగ్రెస్ మీద కూడా అదే వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది.